ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటి అంటే అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే బిగ్ బాస్ సీజన్ 9 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలియదు, కానీ నేను మాత్రం చాలా వెయిట్ చేస్తున్నాను సీజన్ 9 ఎప్పుడు వస్తుందా అని. అయితే సీజన్ 1 ఎన్టీఆర్ గారు, సీజన్ 2 నాని గారు హోస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక సీజన్ 3 నుంచి సీజన్ 8 వరకు నాగార్జున గారు హోస్ట్ చేస్తూ వచ్చారు, ఇది కూడా మనందరికీ తెలిసిందే. ఇక సీజన్ 9 వచ్చేసరికి నాగార్జున గారి ప్లేస్ లోకి వేరే ఎవరైనా హోస్ట్ చేయడానికి వస్తారో అనే టాక్స్ కూడా మొదలయ్యాయి. ఒకవేళ నాగార్జున గారి ప్లేస్లోకి హోస్ట్ చేయడానికి వేరే ఎవరైనా వస్తే ఆ ప్లేస్ని రీప్లేస్ చేయగలరా అనే డౌట్స్ కూడా వచ్చాయి చాలా మందిలో. బిగ్ బాస్ సీజన్ 9 కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నాగార్జున గారి హోస్టింగ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు అంతకు మించి ఉంటారు. అందులో నేను ఒకరిదాన్ని. బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ ఏం చేసినా ఎలా ఉన్నా సాటర్డే సండే నాగార్జున గారు వచ్చేసరికి ఒక వినయం విధేయతతో ఎలా కూర్చుంటారో, ఆడియన్స్ కూడా అలాగే టీవీ ముందు కూర్చుంటారో నాగ్ సార్ మాటల కోసం. అలాగే హౌస్లో కంటెస్టెంట్స్ తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు చేసినా ప్రతిదీ గుర్తుపెట్టుకుని సాటర్డే వచ్చి తప్పు చేసిన వాళ్ళపై కోప్పడి మందలించి వాళ్ళు ఒక దారిలోకి తీసుకొచ్చేవారు. అలాగే కంటెస్టెంట్స్తో సరదాగా ఉండాల్సిన టైంలో సరదా, కోపడాల్సిన టైంలో కోపం, వీటన్నిటికీ కనెక్ట్ అయిన ఆడియన్స్ నాగ్ సార్ సీజన్ 9కి రారు అంటే కొంచెం తీసుకోలేకపోతున్నారు. కానీ అది ఏం లేదు, బిగ్ బాస్ సీజన్ 9 కూడా నాగార్జున గారు హోస్ట్ చేస్తున్నారు. రీసెంట్గా ఒక ప్రోమో కూడా వచ్చింది, నాగార్జున గారు 2 డైలాగులు కూడా చెప్పారు. యుద్ధం చేస్తే సరిపోదు, కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి, ఈసారి చదరంగం కాదు రణరంగమే అని. బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు తెలుస్తుంది. అలాగే బిగ్ బాస్ సీజన్ 9 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, నాగార్జున గారు హోస్టింగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి.